సినిమాకి వచ్చేసరికల్లా లడ్డు పెళ్లితో స్టార్ట్ అవుతుందా. యాక్చువల్గా మాకు ఆఫ్ ద రికార్డ్ తెలిసింది ఏంటంటే ఆ పెళ్ళి ఎపిసోడ్ చాలా హిలేరియస్గా ఉంటుంది. ఒక 40 minutes నవ్వుకోవటానికి కూడా గ్యాప్ ఇవ్వలేదు. అసలు ఒక నవ్వి ఇంకోటి కనెక్ట్ అయ్యి అసలు గ్యాప్ ఇవ్వకుండా నవ్వుతాము అనేది ఒకటి కనిపిస్తుంది. వాట్ గోసాన్ సినిమా అంతా అలా ఉంటుంది సార్, కానీ పెళ్లి ఎపిసోడ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పచ్చు. పెళ్లి ఎపిసోడ్ ఎందుకంటే సార్ మన పెళ్లి కాన్సెప్ట్, పెళ్లి ఫంక్షన్లు, అక్కడ జరిగే హడావిడి, అక్కడ ఫన్ చాలా కనెక్ట్ అవుతారు కాబట్టి అది ఎక్కువ హైలైట్ అవుతుంది సార్. ఓకే, పెళ్ళి అనేది పెద్దవాళ్ళకి కానీ అక్కడ జరిగే ఈ ఎటగానంగా మాట్లాడే రిలేటివ్స్ వస్తారు. ఈ ఎలా ఎలా చెప్పాలో అర్థం నాకు సీన్లు వచ్చేస్తున్నారు బయటికి. ఆడపిల్లల సైడ్ మగ పిల్లల సైడ్ 2 గొడవలు అవుతుంటాయి. ఆ గొడవలలో అగ్నిలో అద్దెం పోసినట్టు ఈ ముగ్గురు ఏం చేశారు అన్నట్టు కొన్ని సీన్లు ఉంటాయి సార్. అంటే ఎందుకన్నా చెప్తాను కథ చెప్పి అంత చెప్పడం నాకు చిరాకు ఉంది నాకు. సరే సరే ఓకే సరే, ఈ ముగ్గురు ఎంటర్టైనర్స్ అందాం అంతేనా కదా? ఎగ్జాక్ట్లీ. లడ్డూలో అమాయకత్వం ఏం తగ్గలేదా? సెకండ్ పార్ట్కి వచ్చినా కూడా ఇంకా పెరిగిపోయిందండి అమాయకత్వం. ఆ అమాయకత్వాన్ని వాడుకొని మేము నడిపిస్తాం అనమాట. కానీ మాకేమనిపిస్తుంది అంటే ప్రతి గ్యాంగ్లో సో మీరు ముగ్గురు ఎలాగో ఏదో సందర్భంలో ఉంటారు, కానీ లడ్డూ లాంటి ఒకడు ఉండాలనిపించింది సినిమా చూసిన తర్వాత. ఉండాలనిపించింది అంటే ఉంటాడు సార్, మనకు తెలియదు. కొన్నిసార్లు మన గ్రూప్లో లడ్డు వెళ్ళిపోతే నువ్వే లడ్డు అయి ఉంటావు. 100%. ఓకే, ఈవెంట్స్ డ్రివెన్ ఫిల్మ్ అనుకోవచ్చు అది. పర్ఫెక్ట్ సార్. ఈవెంట్ సిచ్యువేషన్స్. ఈవెంట్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద ఈవెంట్స్ అంటే ఏం చెప్తారు? మాకు పెళ్లి ఎపిసోడ్ చాలా బాగా వర్కౌట్ అయింది తెలిసింది. సో ఎందుకంటే మీ ప్రొడ్యూసర్ గారు అంటే అదే సార్, నాకు స్పెసిఫిక్ చెప్పాం కానీ సార్, పెళ్లి గోవా ఈ 2 ఈవెంట్స్గా తీసుకుందాం సార్. పెళ్లి వంశీ అన్న పర్సనలీ చాలా ఎంజాయ్ చేశాడు, అలా అని చెప్పి తక్కువ ఎంజాయ్ చేశాడు కాదు సార్. ఆయన ఏమనుకున్నాడంటే ఇది డెఫినెట్లీ చాలా రిలేట్ అవుతుంది జనాలకి, బికాస్ ద కైండ్ ఆఫ్ ఫన్ జనరల్లీ మనం చూస్తూ ఉంటాం చుట్టుపక్కల ఫంక్షన్లో పెళ్ళి అని. అందుకే అది చెప్పాను దగ్గర నేను. సో పెళ్ళి ఆ రకంగా చాలా బాగుంటుంది. గోవా క్రేజీ ఉంటుంది సార్. ఇప్పుడు అమ్మ ఏంట్రా ఇలా కూడా చేస్తారా ఇలా కొడుకులు, ఆ టైప్ ఆఫ్ ఫన్ ఉంటుంది సార్.